మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందరు గడపడానికి దేవుడు సమయాన్ని దయచేశాడు. అందరి బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధ గణ దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందండి. వాక్యమైన దేవుడు నాన్న వాక్యం మాతో మాట్లాడి ప్రభువా మాలో లోపంలో సరిచేసి సరిదిద్ది ప్రభువా మీ కృపతో వదిలి చేయండి. ఆ వాక్యం వినుసున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి విస్తరణ తోడుగా నడిపించి సహాయం తెచ్చేయని కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. నేను దినాన్న మనం న్యాయాధిపతుల గ్రంథం 15 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 16 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా చూసినట్లయితే ఈ సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఆయన గర్భములో చేరక ముందే దేవుడు ఆయన గురించి చెప్పి ఫిలిష్తీయులను విడిపిస్తాడు అని చెప్పి ఆయన గురించి ఒక ప్రత్యేకంగా దేవుడు ఆయన శ్రద్ధ తీసుకొని ఆయన గర్భంలోకి చేర్చాడు. కానీ పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఈ సంసోను తీసుకున్న నిర్ణయాలు, సంసోను తీసుకున్న ఆలోచనలు, సంసోను చేసిన పనులన్నీ కూడా దేవునికి విరోధంగానే అన్ని కూడా దేవుని ఆత్మకు విరోధంగా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. చూడండి, తర్వాత 16 అధ్యాయం నుండి చదివినట్లయితే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకదాన్ని చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి, రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదుము అని అనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంసోను ఎంత బలవంతుడో, అంటే దేవుడు ఎంత బలం ఇచ్చాడో. ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడంట. అక్కడ ఉన్న విషయం ఆ ఫిలిష్తీయులకి తెలిసినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఆ పట్ట ద్వారాన్ని మూసేసి రాత్రంతా కూడా కాపులా ఉండి తెల్లారి పట్టుకుందామని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఉండగా అర్ధరాత్రి లేచాడు. తలుపు ద్వారాలు వేసేసి ఉన్నాయి. అవి చూసి అసలు తలుపు ద్వారంతో పాటు తీసుకొని ఇక మొత్తం మోసుకొని వెళ్ళిపోయాడు. హెబ్రోను దాకా నడుచుకొని వెళ్ళాడు. అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు. కానీ ఆయన చేసిన పని వేశ్యను ఒక దాని దగ్గరికి వెళ్ళడం. ఇశ్రాయేల్లో ఉంది వేశ్యతో, అంటే వేశ్య వాళ్ళ దగ్గర కనబడితే రాళ్ళ పెట్టి కొట్టి చంపేయాలి అని చెప్పేసి ఇశ్రాయేలుకి కొన్ని నిబంధన ఉంది. కానీ ఈయన చేసిన పని ఆమెతో సాంగత్యం చేయడానికి వెళ్ళాడు. తర్వాత 4వ వచనం నుండి, పిమ్మట అతడు సూరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేమెలాగూ అతని గెలవచ్చునో తెలుసుకొనుమో, మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుమో, అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిర్బంధ చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిష్తీయుల సర్దార్లు 7 నిర్బంధ చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటు నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల
నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల్లో నుండి నూలు పోగు వలె ఆ తాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలపమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగ్గొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలోనుదో నాకు తెలపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి సావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భంలో నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదికి మంగళకెత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దాలను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెనని ఫిలిష్తీయుల సర్దార్లను రూపాయలు చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అప్పుడు సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. అప్పుడు బందీగృహములో తిరగలి విసరువాడు ఆయను. అయితే అతడు క్షవరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు పెరిగి మొలచుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. చూడండి, అంత బలవంతుడు ఎవరి చేతిలో చిక్కాడంటే దెలీలా అనే ఒక వేశ్య చేతిలో చిక్కాడు. ఆ వేశ్య అన్నిసార్లు అతని బలవంతం చేస్తుంది. ఏం అడుగుతుందో కూడా అర్థం కాని అంత మత్తులో మునిగిపోయాడు. తను ఏమడుగుతుంది? తన బలమంతా అడుగుతుంది. బలం అంటే ఏంటి? నిన్ను ఎలా బంధించవచ్చు అని చెప్పేసి ఒకసారి అడిగింది, 2 సార్లు అడిగింది, 3 సార్లు అడిగింది. మరలా అప్పటికైనా అర్థం కావాలి. బంధించవచ్చు అంటే ఏం బంధించాలి, ఎలా బంధించాలి, ఎవరి చేతికి ఇవ్వాలి, అసలు ఆయన వచ్చిన పనేంటి, తను పుట్టిన పనేంటి, తను ఎందుకోసం వచ్చాడు, ఇదంతా మర్చిపోయాడు. ఇదంతా కూడా కేవలం ఒక స్త్రీ వ్యామోహంతో ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో, భూమి మీద ఆయన యొక్క చేయవలసిన పనేంటో అది మర్చిపోయి ఎలా బంధించవచ్చో అని అడుగుతా ఉంటే ఆ బంధించవలసిన విధానాన్ని కూడా చెప్పడానికి ఒకసారి అడిగాడు, తప్పు చెప్పాడు, అప్పుడన్నా అర్థం కావాలి కదా. 2వ సారి అడిగాడు, మళ్ళా తప్పు చెప్పాడు, అప్పుడన్నా అర్థం కావాలి కదా. 3 సార్లు అడిగాడు. 4వ సారి అసలు ఆమె ప్రాణాన్ని విసిగిస్తుందంట. ఎందుకు ఈ ప్రాణం చచ్చిపోతే పోయింది అనుకున్నట్ట. దేనికోసం? ఒక అమ్మాయి కోసం. ఈ లోకంలో కూడా అనేక మంది అమ్మాయిల కోసం అని చెప్పేసి లేదా అబ్బాయిల కోసమని కుటుంబాలు చిన్న భిన్నం చేసేసుకొని ఆ కుటుంబాల్లో ప్రేమ కానీ, ఐక్యత కానీ, శాంతి కానీ, సమాధానం కానీ ఏమీ లేకుండా వాళ్ళు దయ్యాలకి నిలయంగా మారిపోయి, దయ్యాలు చెప్పినట్టుగా దానికి లోబడిపోయి అంత దారుణమైన స్థితిలో వారు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూడండి, ఆమె చెప్తుంది, 1సారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, 4వ సారి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఆమె ఏమడుగుతుందో అనేదన్నా అర్థం కావాలి కదా. తన బలం ఆ బలం దేనికోసం? ఫిలిష్తీయుల్ని శత్రువును చంపడం కోసం, శత్రువు చేతులు చిక్కడం కోసమా? ఆ శత్రువు బందీగా చేస్తే బందీగా వెళ్ళిపోవడం కోసమా?
అంటే మోసం ఎంత మాయగా ఉంటుందో ఆ మాయలంతట్లో కూడా ఆయన చిక్కుకుపోయి ఆ మాయలో పడిపోయి ఇక దేవుని కాదు దయ్యాలకి నిలయంగా మారిపోయాడు. ఒక రాత్రి చెప్తుంది, అది చెప్తున్నాడు, ఇదిగో నేను నాజీరి చేయబడేవాడిని, నా తల మీద క్షవరపు కత్తి ఇంతవరకు రాలేదు, అది గనక నా మీదకి గనక వస్తే నాలో బలమంతా పోయింది. అంటే దేవుడు ఇచ్చిన శక్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళి దయ్యం చేతిలో పెట్టేశాడు. ఆ దలీలా చేతిలో పెట్టినప్పుడు ఈమె నిజమంతా నాకు చెప్పాడు, మీరు రండి, రోకలు కూడా తీసుకొని రండి అని చెప్పి వాళ్ళు చెప్తే డబ్బులు కూడా తీసుకొని వాళ్ళు వచ్చారు. బాగా మంచిగా నిద్రపుచ్చింది, శుభ్రంగా గుండు గొరిగేసింది, తల మీద ఏ వెంటిక కూడా లేకుండా నీట్గా ఇప్పుడు మరలా అరుతుంది, ఇగో ఫిలిష్తీన్ల మీదకి వస్తున్నారని. ఇంకేముంది, బలమంతా అయిపోయింది, పట్టుకున్నారు, తీసుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. చూడు తర్వాత ఫిలిష్తీన్ల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించినది అనుకుని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొండ్రి. జనులు సంసోన్ను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు ఆమెను తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోను పిలిపించదు రండని సంసోను బందీ గృహములో ఉండి పిలిపించిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్య అతను నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను అతని చేతికి పట్టుకొనిన సంసోను చేతిని పట్టుకొనిన బంటులతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా నున్న స్తంభములు నన్ను తడవనిచ్చి విడుమో, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దార్లందరూ అక్కడ ఉండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నులు నిమిత్తము ఫిలిష్తీయులను దయచేసి ఒక్కసారి నన్ను బలపరచుము, 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేత పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద దాని మీదనున్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతయు అతని చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్రాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. చూడండి అతని జీవితం ఎలా ముగించిందంటే, అతనికి అంత బలవంతుడైనా, అంత శక్తివంతుడైనా, అంత ఇదైన వాడైనా సరే శత్రువు చేతిలో పెట్టినప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు కృప విడిచిపోలేదు, ఆయన దయ విడిచిపోలేదు. దయాకృప విడిచిపోక ఈ ఒక్కసారి మాత్రమే ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఒక్కసారి కూడా దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఆ బలముతో అక్కడ ఉన్న వారందరూ వాళ్ళతో పాటు ఈయన కూడా మొత్తం కూడా ఆ యొక్క గుడి మీద పడి చనిపోయిన సందర్భం అనేది చూస్తున్నాం. దేవుని చేతిలో వాడబడాలి, శత్రు చేతిలో చిక్కకుండా కాపాడబడాలి, మళ్ళీ మనం ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవాలి. చుట్టుపక్కల ఉన్న చీకటి ఎలా వస్తుందో, దయ్యముల ఆత్మ ఎలా మన మీద పనిచేస్తుంది, ప్రతి క్షణము కూడా ప్రభు యొక్క ఆత్మతో మనం పరీక్షించుకొని మన జీవితాన్ని కాపాడుకున్నట్టే మనం బ్రతుకుతాము, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవిస్తాం. సంసోను తాను చచ్చిపోయాడు, తనతో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా చనిపోవడానికి కారకుడిగా అయిపోయాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ జీవం గల జీవాధిపతి మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ ఒప్పందండి తండ్రి. నాన్న నయా వాక్యం సూచన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశను సహాయం చేసి చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్.